రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో 3 రోజుల పాటు వరుణయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడకు చేరుకున్న మంత్రులకు భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పలువురు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ పి గీతే ఉన్నారు. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజయ్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ జరిపినటువంటి పూజల ద్వారా ఈ లోక కళ్యాణం కొరకు, ఎవరు వ్యక్తిగతంగా ఈ కోరికలు లేకుండా లోక కళ్యాణం కొరకు చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు కొన్ని వారు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ఆర్టీసీ పరంగా కూడా ఇది, ఎందుకంటే వేములవాడ రోజు వేలాది మంది వచ్చే భక్తులకు సంబంధించి ఉన్న బస్టాండ్ను ఆధునీకరణ చేస్తూ దాదాపు 1.5 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వేములవాడ రావడానికి దేవాలయ అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దేవాలయం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఊహించని రీతిలో గతంలో వాగ్దానాల మేరకే పరిమితమైన ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నాం మేమందరం కూడా ఆ రాజరాజేశ్వర భక్తులుగా. కాబట్టి వచ్చే ప్రజల కొరకు అవసరం ఉండే విధంగా ఆ ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పోయిన క్యాబినెట్లో ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణయాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో, భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణయాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని ఈ యొక్క వరుణయాగం మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋషశృంగపురుడి యొక్క కరుణా కటాక్షాలతోటి తెలంగాణతో పాటు భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించేటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ ఆలోచన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలినినోకు సంబంధించి ఇబ్బందులు పోయే క్రమంలో వర్ణయాగం ఆయా దేవాలయాలు చేయని క్రమంలో ఇక్కడ బ్రాహ్మణోత్తములు వేద పండితుల సమక్షంలో జరిపేటువంటి వరుణ యాగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు, ఈ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సంజయ్ గారు, అనేక ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వరుణ యాగానికి సంబంధించి 30 ఈ రోజు నుంచి 30, 31, 3 రోజులు 24 గంటలు వరుసగా వర్ణయాగం చేసేటువంటి కార్యక్రమాన్ని అంకురార్పణ చేసినటువంటి గౌరవ మంత్రులకు నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని స్వాగతం తెలియజేస్తున్నాను. రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023-24లో 50 కోట్లు బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. 2024-25 100 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. వేరే ఆలయ అభివృద్ధితో పాటు పట్టణానికి కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాల్సిన లక్ష్యంలో భాగంగా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు గౌరవ మంత్రుల సహకారంతో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, గతంలో విప్గా ఉండి ఇప్పుడు మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ గారు, స్వతహాగా రాజన్న భక్తులైనటువంటి అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే మరో 99,40,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి సందర్భంలో శరవేగంగా అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోయే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 45% పనులు పూర్తయిన వేళ మరో 10-12 మాసాల్లో పూర్తి స్థాయిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరిస్థితిలోకి తీసుకొని మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్లకు సరిపడా కనీస అవసరాలు, మౌలిక వసతులు భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసే క్రమంలో భక్తుల సూచనలు సలహాల మేరకు
ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ముగ్గురు మంత్రులు తిమ్మనాగేశ్వరరావుతో పాటు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ కుమార్ గారు వీరి చేతుల మీదుగా రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల కోసం ఒక చక్కటి పార్కు టూరిజం ద్వారా ఏర్పడేసిన క్రమంలో సుమారు 12 కోట్లు వెచ్చించుకొని భారీ ప్రతిమను శివుంది కూడా నెలకొల్పుకొని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరో సుమారు 10 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశంలో కూడా మీ ద్వారా భక్తులకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2024 ఈ ప్రభుత్వం రాగానే మొదటి సమావేశంలో వీటిని చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి మళ్ళీపోయి తిరిగి రావాలనుకున్నటువంటి 20 కోట్ల రూపాయలు వారు 10 రోజుల్లో 2024 ఫిబ్రవరిలో ఇవ్వడం వల్ల ఈ రోజు ఇక బద్దిపోచమ్మ ఆలయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ టూరిజం కూడా ఈ రోజు పనులు కూడా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడిందన్నమాట సందర్భంగా చెప్తూ వేరల పట్టణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి రోడ్డు వెడల్పు 80 ఫీట్ల కూడా సుమారు 47 కోట్ల రూపాయలకు సంబంధించిన జీవో రావడం, ఆ పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రాజన్ భక్తులుగా మేము, లక్ష్మణ కుమార్ గారు కూడా అంటే మంత్రి వారికి తెలవాలని చెప్పండి. అన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉండాలని చెప్పండి. ఆ రోజు నా బాగా గుర్తు 6 నవంబర్ 20వ తేదీ 2024లో భూమి పూజ చేసే క్రమంలో అన్నదానానికి సంబంధించిన నిధులు లేకపోతే ఇక్కడే వేములవాడలో పొన్నం ప్రభాకర్ గారు మీ ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తప్పనిసరిగా 35 కోట్ల జీవోని ఈ రోజు మనం ఫౌండేషన్ వేయాలంటే వేము నరేందర్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ రావాల్సి ఉంటుంది. వారిని వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆపి వారు రాకంటే 10 నిమిషాల ముందు 35 కోట్ల జీవోని కూడా అన్నదాన సత్రం కూడా రావడం జరిగింది. అది కూడా కార్యక్రమం అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే ఓ ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోలి చెప్పి ఒక లక్ష్యంలో ముందుకు పోయేటి క్రమంలో గత ప్రభుత్వం ఇచ్చిన మాటలు నీటి మూటలైన వేళ మనం ఈరోజు క్షేత్రస్థాయిలో ఈ పనులు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. భక్తులందరికీ కూడా రాబో రోజుల్లో వీరంత తొందరలోనే రాజన్న ఆలయాన్ని పూర్తి చేస్తూ ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ మరొక మాట ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు కూడా మా ప్రాంత ప్రజల పక్షాన ప్రయాణికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ బస్ డిపోకి మీరు వచ్చిన 20 బస్సులు ఇచ్చారు మేము మా ప్రాంతంలో కావాలన్నా కానీ. అదేవిధంగా 1,60,00,000తో ఈరోజు తిప్పాపూర్ బస్ స్టాండ్ సంబంధించిన ఆధునీకరించే పనులకు కూడా శంకుస్థాపన వచ్చిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదే సిరిసిల్లాలో కూడా అభివృద్ధి పనులకు వచ్చిన సందర్భంగా ధన్యవాదాలు.